రొట్టెలో ముందుగా దేవుని వాక్యం నుంచి లేఖనాలు చూద్దాం. సామెతలు 18వ అధ్యాయము. సామెతలు 18వ అధ్యాయము 10వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. సామెతలు 18వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా పరలోక తండ్రి, మీకు వేలాదిగా వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా ప్రభువైన కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఆత్మకు తెరవండి. ఇంతవరకు ప్రభు పాటల్లోనూ మొదటి వర్తమానంలోనూ ఆరాధన ప్రభు మిమ్మల్ని మహిమపరిచిన బిడ్డలు మీరు మహిమపరిచినటువంటి మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు ప్రభువైన. అలాగే తండ్రి రెండవ వర్తమానంలో ప్రభు మీరు మా మధ్య నుండి మహిమ పొందని ప్రభునైనా ఎన్నిక లేనటువంటి నేను నిలబడి ఉండగా మీ నోటి కూరగా పడుకుని ప్రభు మా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని పాలనుంచలాగిన తండ్రి మీ యొక్క వాక్యము ప్రభునైనా మాట్లాడండి తండ్రి, మీరే మాట్లాడండి తండ్రి. తండ్రి మా హృదయాలు తెరవండి, ఆధ్యాత్మికంగా మీ బాగా ముందులాగిన మీ యొక్క వాక్యం అనే పాల చేతను తృప్తిగా ప్రభునైనా భుజించలాగిన కృప దయచేయమని, ఇక్కడ సాతాను సోదరు లేకుండా సమస్తం మీ ఆధీనంలో ఉంచుకున్నాను. యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ సామెతల్లో 10వ వచనంలో ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ఈ వచనం అనేటటువంటి దీంట్లో నామము అంటే ఆయన పేరే, ఆయనే ఒక బలమైనటువంటి కోట, దుర్గము. పూర్వకాలం ఏంటంటే రాజులు ఉండేవాడు. పూర్వం రాజులు ఉండేవాడు. ఈ రాజులు ఏంటంటే వాళ్ళ రాజ్యాన్ని, వాళ్ళ యొక్క కోటను, వాళ్ళ ప్రజలను సురక్షితంగా ఉంచుకోవడానికి ఆ పురము చుట్టూ లేదంటే వాళ్ళు పరిపాలన చేసే ఆ కోట చుట్టూ ఎత్తైన బలమైన గుమ్మాలు లేదంటే ప్రహారీలు కడుతూ ఉండేవారు. ఎందు గురించి? శత్రువుల నుంచి రక్షణ. అంటే వాళ్ళ మానవ నిర్మితమైనటువంటి బలమైన కోటను వాళ్ళు నిర్మించుకుని వాళ్ళ ప్రాణాలను అందులో సురక్షితంగా ఉంచుకునేవారు. రాణులను కానీ, ముఖ్యమైనటువంటి ఉద్యోగులను కానీ, వాళ్ళ యొక్క ఖజానా కానీ అందులో భద్రంగా దాచుకుంటూ ఉండేవారు. అది వాళ్ళకి రక్షణ. అలాగే ఇక్కడ మనం యేసుక్రీస్తు వారి యొక్క నామంలోనికి రాబడ్డాం కాబట్టి మనకు ఉండేటటువంటి రక్షణ ఏంటి అంటే, మనకు కూడా ఈ సాతాను అనే శత్రువు నుంచి మనం రక్షించడానికి మనకు కూడా ఒక బలమైనటువంటి కోట, బలమైనటువంటి దుర్గము ఇటువంటిది అవసరమే ఉంది. అలాంటి ఏది అవసరమే ఉన్నది? ఈ లోకంలో ఉండే అనేకమైనటువంటి విగ్రహాలు ఉన్నాయి, దేవతలను పడేటటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వేరే రక్షణ అవసరమే ఉంది. అంటే మనుషులు అనాగరికలుగా ఉన్నప్పుడు వాళ్ళ దేవుణ్ణి అనాగరికునిగానే పూజించారు. అంటే ఏ విధంగా? వీళ్ళ పాటల్లో ఉన్నప్పుడు వాళ్ళ దేవుని పాటలుగా పెట్టారు. అలాగే వీళ్ళు ఒకవేళ కానీ కొంచెం ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళి మంచి నివాసాలు ఏర్పాటు చేసుకుంటే దేవుడు కూడా మంచి నివాసాలు ఏర్పాటు చేశారు. వీళ్ళు బిల్డింగ్లో ఉంటే దేవుడు కూడా బిల్డింగ్ ఏర్పాటు చేశారు. అంటే మనుషులు ఏ విధంగా ఉంటే వాళ్ళు పూజించే దేవుళ్ళని కూడా ఆ విధంగానే చూడటం జరిగేది. అంటే దేవుడు అనే ఒక రూపం ఏదైతే ఉందో అది మనిషి అనేవాడు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగానే భావించారు. అంటే 2 చెవులు ఉన్నాయి కాబట్టి దేవుడికి ఉండాలి, మనకు 2 కళ్ళు ఉన్నాయి కాబట్టి దేవుడికి ఉండాలి, మనం ఎలా ఉన్నామో దేవుడు కూడా అలాగే, మనం ఎలా జీవించామో బహుశా దేవుడు కూడా అలాగే, మనం ఎలా పెళ్లి చేసుకున్నామో దేవుడు కూడా అలాగే, మనం ఏ విధంగా ఈతి బాధలు ఏ విధంగా అయితే అనుభవించామో ఏషనట్రయ బాధలు ఆ విధంగానే దేవుడికి ఆపాదించాడు. ఈ విధంగానే దేవుడిని చూశారు. మనకి ఏదైనా అపాయం వస్తే ఆ దేవుడు రక్షిస్తాడని అనుకున్నారు, కానీ మానవ రూపం కాదు. దేవుడు అంటే అదృశ్యుడు, మహిమా స్వరూపుడు, తర్వాత 1000 సూర్యుల కన్నా తేజవంతుడైనటువంటి ప్రభావం గల ఒక శక్తి ఏదైతే ఉందో ఆయన మనం గుళ్ళు దేవాలయాలు కట్టాలి. అలాంటి
మనకి ఏదైతే రక్షణ ఇస్తుందని అనుకున్నామో వాళ్ళకు మనం గుళ్ళు కట్టేటటువంటి విధానం కాదు. కానీ ఆయన దుర్గం ఏంటనమాట, ఈ వచనంలో కానీ మనం చూస్తే ఆయన నామమే, ఆయన పేరే. ఆ పేరే ఆయన యొక్క ఉన్నవాడు అనువాడు అనే ఒక నామం. యెహోవా నామము ఎలాంటిదన్నమాట? ఇది బలమైనటువంటి దుర్గం. ఆ బలమైన దుర్గము ఆయన మనం రక్షించేవాడని మనలో ఎవరైనా అనుకున్నట్లయితే ఎవరైనా ఏం కలుగుతుందన్నమాట? సురక్షితముగా ఉండాలి. ఎలాగా? నీతిమంతులు ఎవరైతే ఉన్నారో అందులోనికి పరిగెత్తి, అంటే నీతిమంతులే పరిగెడతారా? నీతిమంతులే వింటారు. విన్నవాళ్ళనే నీతిమంతుడు అని అంటారు, విన్నవాళ్ళనే బుద్ధిమంతుడు అని అంటారు, వినేవాళ్ళని వివేకము కలవాలని అంటారు. అలాంటి వివేకము కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే రక్షించబడతారు. ఎక్కడికి వెళ్ళి? ఆయన నామము అనేటటువంటి దుర్గములోనికి వెళ్ళి ఆయన రక్షణ అనుగ్రహిస్తాడని తెలుసుకుని, భద్రత అనుగ్రహిస్తాడని తెలుసుకుని అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి భద్రత కలుగుతుంది. అంతకన్నా ముందు ఆయన మనం ఒప్పుకోవాలి, ఆయన మనం నమ్మాలి, ఆయన మనం అనుసరించాలి. ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే మనం ఆయన నామము అనే కోట లేదా దుర్గము లేదా బురుజు అనే ప్రాంతంలోకి వెళ్ళి మనం రక్షించబడతాం. రాజులు కట్టేటటువంటి కోటలు కానీ ఆ చుట్టూ ఉండే ప్రాకారాలు కానీ ఎలా ఉండేవంటే, ఒక కోట మన ఊరంతా ఉంది అని అంటే ఈ కోట చుట్టూ కూడా కోట మీద గుర్రాలు పరిగెత్తేలాగా, రథాలు పరిగెత్తేలాగా మధ్యలో సైన్యాలు 10 మంది, ఒక 20 మంది, 50 మంది ఆ గోడ మీదే ఉండే అంత విశాలమైనటువంటి కోట గుమ్మాలు, అలాగే కోట ప్రాకారాలు ఉండే. ఆ లోపలికి వెళితే ఏ ప్రమాదము ఉండదు. అంటే సురక్షితమైనటువంటి ప్రాంతంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అలాగే బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి వాళ్ళని దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రజలు ఎవరైతే వాళ్ళ మాట విన్నారో, ప్రజలు ఎవరైతే నమ్మారో వాళ్ళందరికీ రక్షణ ఉంది. ఎవరైతే వినలేదో ఆయన మాటలు మనుషుల ద్వారా వినిపించాడు. దేవుడు ప్రత్యక్షంగా ఎవరితోనూ కూడా మనుషులతో మాట్లాడినట్టుగా మనం చూడలేం. కాబట్టి ప్రవక్తల ద్వారా కానీ దర్శన రూపంలో కానీ ఆయన మాట్లాడుతూ ప్రజలను రక్షించడానికి చాలా ప్రయాసపడ్డాడు. అలాగే సృష్టి ఆరంభమైంది. అప్పట్లో ఒక్కొక్కళ్ళ యొక్క ఆయుష్ 1000 సంవత్సరాలు దగ్గరగా ఉండేది. 200, 300, 800, 950 అలాగా ఆ పైన జీవించారు, కానీ అంతకన్నా తక్కువ కాదు. ఒక 50 నుంచి 100 సంవత్సరాల మధ్యలో వయసులో పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత పిల్లల్ని కుమార్తెలను కనుక్కుంటూ వెళితే ఇంచుమించు 1 సంవత్సరం, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు పోయిన తర్వాత ఓ పక్కన తండ్రి కంటూ ఉండేవాడు, వాళ్ళ పిల్లలకు కంటూ ఉండేవాడు, వాళ్ళ పిల్లలు కంటూ ఉండేవాడు. వీళ్ళందరూ కంటూనే పిల్లల్ని, ఆ స్త్రీలను, అలాగే పురుషులను, స్త్రీలను అంటే బాలికలందరిని కూడా వాళ్ళకంటూ పిల్లల్ని కంటూ విస్తరిస్తూ ఉన్నారు. జనాభా ఏ విధంగా విస్తరిస్తూ ఉందో పాపం కూడా ఆ విధంగానే విస్తరిస్తూ ఉంది. పాపము అని అంటే దేవునికి హేయమైన చర్య, వ్యతిరేకమైనది. అలాంటి వాళ్ళకు దేవుడు చెప్తూ ఉంటాడు. ఏ సందర్భంలోనూ కూడా దేవుడు తెలియజేయకుండా, వాళ్ళని హెచ్చరించకుండా ఏ ఒక్కళ్ళను కూడా శిక్షించినట్టుగా లేదు. పాపానికి వచ్చే బహుమానము మరణం, వేదన. అలాంటి వాటి నుంచి భౌతికంగా రక్షించడానికి, ఆధ్యాత్మికంగా రక్షించడానికి ఎన్నో దారులు ఏర్పాటు చేశాడు దేవుడు. ప్రవక్తల ద్వారా కానీ, లేఖనాల ద్వారా కానీ, లేదంటే ధర్మశాస్త్ర ప్రకారంగా కానీ. వాటిలో నుంచి వెళ్ళి ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళు రక్షించబడ్డారు, లేనటువంటి వాళ్ళు నాశనం చేయబడ్డారు. మనం మొట్టమొదటిగా నోహ కాలంగా చూసినట్లయితే చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము. ఆదికాండము 6వ అధ్యాయము. ప్రతిదీ కూడా కొత్తగా లేదంటే మరలా ఇది వింటానే ఉంటాం, కానీ ఇది ఆధ్యాత్మికంగా నిన్న తిన్నాను వేళ తింటాం, నిన్న తిన్న టిఫిన్ వేళ తింటాం, ఏ రోజు తినకపోయినా ఆ రోజు ఎండిపోతాం, ఇంటి చెప్పాలి. అయితే ఇక్కడ ఏంటనమాట, దేవుడు సృష్టించాడు. వాళ్ళ యొక్క సృష్టి క్రమంలో వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా సాగిందంటే, మనం సృష్టించినటువంటి ఒక సృష్టికర్త ఉన్నాడని మర్చిపోయి మన ఇష్టానుసారంగా జీవించవచ్చు అలాగని చెప్పి వీళ్ళు తలంచుకుని, అప్పటికే ఉన్న చరిత్రకారుల ప్రకారంగా ఏమంటారంటే నోహు జలప్రలయ కాలంలో ఉన్న జనాభా ఒక 80 కోట్లు ఉండొచ్చు అలాగని అంటారు. కానీ కొన్ని అంచనాల ప్రకారంగా
అప్పుడు ఉండే ఆయుష్ ప్రకారంగా చూసినట్లయితే ఇంచుమించుగా ఇప్పుడున్న ప్రపంచ జనాభా కన్నా రెట్టింపు ఉండొచ్చు అలాగని అంటారు. ఇప్పుడు సుమారుగా 750 కోట్లు ప్రపంచ జనాభా ఉందని అంటారు. 700 నుంచి 750 కోట్లు. అయితే ఇప్పుడు పాపం ఏ విధంగా విస్తరించి ఉందో అంతకన్నా ఎక్కువగా అప్పుడు పాపము విస్తరించి ఉంది. ఎందు గురించి అంటే అప్పుడు ధర్మశాస్త్రం లేదు. అప్పుడు ఎవరిని ఎన్నుకున్నాడు అనమాట? అక్కడ నోవహుని ఎన్నుకున్నాడు. నోవహు, ఈ ప్రజలందరూ కూడా చెడిపోయి ఉన్నారు, నేను ఏ నిమిత్తం అయితే వీళ్ళని తయారు చేశానో దాని నిమిత్తం కాకుండా వీళ్ళ తమ యొక్క చిత్తానుసారంగా జీవిస్తూ నాకు వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నారు, కాబట్టి వీళ్ళందరినీ తుడిచిపెట్టేద్దారని అనుకున్నాను. ఎవరైతే నా మాట నీ ద్వారా వాళ్ళు వింటారో వాళ్ళందరినీ రక్షించాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి దానికి అనుగుణంగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాడు దేవుడు. మనకందరికీ తెలిసిందే, వాడని నిర్మిస్తున్నాడు. అంటే అక్కడ ఉన్న ప్రజలను అందరినీ రక్షించడానికి స్వార్థం ఏమీ లేకుండా ఫలానా ప్రాంతం వాళ్ళు ఫలానా ప్రాంతం వాళ్ళని కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు నువ్వు స్వార్థ చెప్పు, వినినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నాడో వాళ్ళు రక్షణ పొందబడతారు, విననొల్లనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోవడానికి అర్హత సాధిస్తారు. కాబట్టి చెప్పు అంటే ఈయనకి ప్లానింగ్ అంతా చెప్పాడు. ఆ మ్రాను నువ్వు తేవాలి, దాని కొలతలు ఏ విధంగా ఉండాలి, ఆ విధంగా నువ్వు దాన్ని అంతా నిర్మించాలి. అయితే ఇప్పుడేమన్నా ఉంది 6వ అధ్యాయము లేదంటే అంతకు ముందు ఉన్నదంతా కూడా మనం చదువుతున్నట్లయితే ఆ హిస్టరీ అంతా మనకు తెలుస్తుంది. మన హిస్టరీ జోలికి వెళ్ళదు, కానీ అట్లా దేవుని యొక్క ప్రణాళిక మాత్రమే మనం చూద్దాం. రక్షించడానికి సిద్ధంగా ఉండేటటువంటి దేవుడు ఎప్పుడు కూడా శిక్షించడానికి సిద్ధంగా ఉండడు. అవకాశం ఇస్తున్నాడు, మళ్ళీ అవకాశం ఇచ్చాడు, ఇంకా అవకాశం ఇచ్చాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, నోవహు 120 సంవత్సరాల పైగా ఆ ఓడను నిర్మిస్తూ అవకాశం ఇస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా స్వార్థ చెప్తూనే ఉన్నాడు. వాళ్ళ దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడైనా సరే ఒకసారి మనం కూర్చుని కానీ పడుకుని కానీ లేదంటే ఒక విధానాలు ఆలోచిస్తూ ఉంటే మనం ఏంటో మనకు తెలుస్తుంది. మనలో ఉండే అవయవాలు ఏంటి, అవి పనిచేసే తీరేంటి, చేతికి ఐదేళ్ళు ఎందుకు ఉండాలా, ఆ వేడికి టిప్స్ ఎందుకు ఉండాలి, ఫింగర్ ఆ ప్రింట్స్ ఎందుకు ఉండాలి, పళ్ళు నోట్లోనే ఎందుకు ఉండాలి, పళ్ళు నెత్తి మీద ఎందుకు ఉండాలి, చూస్తూ నడవడానికి కాళ్ళు కదా పళ్ళు ఉండాలి, పైన ఎందుకు ఉండాలి, మెదడు బుర్రలోనే ఎందుకు ఉండాలి, ఈ లోపల ఉండే ఎన్నారు ఆ హార్ట్ అనేటటువంటి పుట్టినది మొదలు ఇప్పుడు వరకు అవిశ్రాంతంగా పని చేయడానికి ఎవరు నిర్మించారు దాన్ని? ఇప్పుడు ఒక కారు కొన్నాం, ఒక సైకిల్ కొన్నాం, అది 10 ఏళ్ళు పోయిన తర్వాత ఎన్నిసార్లు దానికి టైర్లు మారుస్తారు. దాంట్లో మెయిన్ పార్ట్ తర్వాత తప్ప మిగతా అన్ని మారిపోతుంటాయి. టైర్లు ఎన్నిసార్లు మారుస్తారు? అది ఒకవేళ కానీ సైకిల్ కొన్న 10 సంవత్సరాలు పోయిన తర్వాత కానీ చూస్తే అది నడిచే వెళ్ళే క్రమంలో ఎన్నిసార్లు టైర్లు మారుస్తారు. ఇప్పుడు మన వయసు ఎంత చూసుకోండి, మనం కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే మనకే టైర్లు ఉన్నాయి, కాళ్ళు. సైకిల్కి కారుకి టైర్లు మార్చినట్టుగా మనం ఎన్నిసార్లు కాళ్ళు మార్చాం, ఎన్నిసార్లు మన యొక్క కళ్ళు మార్చాం, లైట్లు మారుస్తూ ఉంటాం. మనం మార్చామా? ఎప్పుడు మారని కళ్ళు, ఎప్పుడు మారని కాళ్ళు, ఎప్పుడు మారని చేతులు, ఎప్పుడు మారని గుండె, ఎప్పుడు మారని మెదడు. ఆశ్చర్యం కదా? ఒక 40, 50, 60, 70, 90 సంవత్సరాల వయసు వచ్చే వరకు అవే కాళ్ళతో నడుస్తున్నాం. మోకాళ్ళు అంటే మారుస్తారు తప్ప అరికాళ్ళని మార్చుకుని ఎవరన్నా చూసారా? అవే కదా అరికోరు. ఎన్ని అరిగిపోయి కూడా ఒక్కొక్కరికి ఎన్నిసార్లు మార్చుకున్నాం మనం. అద్భుతం కదా? ఇలాంటి అద్భుతమైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ప్రభా నన్ను ఎంత అద్భుతంగా తయారు చేశారు. నా గుండె ఒక్కసారి పడుకోలేదు, పడుకుంటే నన్ను ఎప్పుడో మోసుకుపోదురు. అలాగే నా మెదడు ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకోలేదు, తీసుకుంటే నన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయలేదు. ఇలా ప్రతిదీ కూడా ఒక్కసారిగా మనం ఆలోచిస్తూ ఉంటే ఆయన ఎంత అద్భుతమైనటువంటి సృష్టికర్త మనకు అర్థమవుతుంది. అవి తెలుసుకోకుండా ఐహిక విచారాలతోని, ఈ లోక విచారాలతోని ఈ ప్రజలందరూ ఉన్నప్పుడు, మనము ఉన్నప్పుడు మరి దేవుని కోపం రాదా? ఆయనకు ఉగ్రత రాదా? ఉగ్రత వస్తే మనం తట్టుకోగలమా? తండ్రి కోపం వస్తేనే పిల్లలు దడదలు ఆడుతారు. మా కోపం వస్తే మా స్టూడెంట్స్ అలాగే ఉడుకుతారు. ఇప్పుడు వణికే స్థితి లేదు. ఈ విధంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి అలాగనంటే కింద వాళ్ళని ఎప్పుడో కూడా పై వాళ్ళని దండించడం లేదంటే హింసించడం. అలాంటి లోకరీతి ఉన్నప్పుడు మరి మన సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని ఏ విధంగా హింసించాలి? వెంటనే హింసిస్తారా? ఇంట్లో ఏదైనా కానీ ఒకవేళ ఏదైనా డబ్బా కానీ కింద పడేస్తే అమ్మ పెడేమని వాయిస్తారు.
ఆలోచించలేదు. ఆ బండి అదంతా తొడవాలి, అదంతా కడగాలి, చేసేసరికి విపరీతమైన కోపం వచ్చి పిడేమని రెండు కొడుతుంది. మరి అంతకన్నా దారుణమైన తప్పులు చేసేటటువంటి మనల్ని దేవుడు ఎన్నిసార్లు దండించాలి? దండిస్తున్నాడా? ఈ వాక్యం చేత దండిస్తున్నాడా? అలాగే కానీ దండించినట్లయితే మనం ఒక్కసారి కాదు, ప్రతిరోజు కూడా రోజుకు కాలేజ్ చేయాలి, ఒక కొనుగోలు చేయాలి, గుండెల్లో పొడి చేయాలి, ఈడుస్తూ నడుస్తూ పాకుతున్నాడు వాళ్ళు. అలా ఉందా? దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే 120 సంవత్సరాల పాటు రక్షణలోనికి రండి, మీరు ఇక్కడికి వచ్చి దాక్కోండి, ప్రమాదం జరుగుతుంది అని చెప్తుంటే వినేవాళ్ళు ఎవరున్నారు? దేవుడు మనల్ని భద్రపరచడానికి ఈ నోవహు అనేటటువంటి వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ద్వారా మనతో విందాం అనే మనసు ఏ ఒక్కరికైనా వచ్చిందో అప్పుడు ఉండేటటువంటి అన్ని కోట్ల మందికి కూడా రాదు. నేను 100 సంవత్సరాలు బతికాను, మా తాతకి 700 సంవత్సరాలు బతికాడు, ఎప్పుడు ఇలాంటిది లేదే, ఈయన ఎవరు ఇప్పుడు వచ్చి చెప్తాను అంటున్నాడు అనే విధానంతో ఆలోచించారు తప్ప ఏమో ఏం జరుగుతుందో, వింటే ఏం పోయింది, విని చూద్దాం, వాడంట కాదు వాళ్ళకి ఎక్కువ చూద్దాం, 10 అంతస్తుల బిల్డింగ్ ఉంటే సరదాగా పైకి ఎక్కి చూస్తారు, అలాగే మనం కూడా వెళ్ళి చూద్దాం. మొత్తం ఒకవేళ కానీ వరదలతో ముంచెత్తిపోతే వరదలు అంటే ఎలా ఉంటాయి? ఆకాశంలోంచి వర్షం అంటే ఎలా పడుద్ది? ఏదో చెప్తున్నాడు, ముసలోడు అవ్వాడు కదా, తల నెరిసింది కదా, బుర్ర పని చేయట్లేదేమో, ఏదో కట్టుకుంటున్నాడు తుప్పలు పొలలో కర్రలు తెచ్చుకుని, అదేదో ఆయన తిప్పలు పడడం మానేసి మనకెందుకు ఇబ్బంది పడుతున్నాడు, ఏవేవో మనకెందుకు చెప్తున్నాడు? నిర్లక్ష్యం. దేవుడు మనల్ని దుర్గంలోనికి తీసుకొచ్చి రక్షించాలి అలాగని చెప్తున్నాడనే ఒక ఊసు కానీ ఊహ కానీ ఎవరికి లేకుండా హేళన చేస్తున్నారు. మరింత పాపంలోనికి వెళ్ళిపోయారు. దేవుడు ఇంకా 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 120 సంవత్సరాల పాటు చిట్ట చివరి స్థానంలోకి వచ్చారు. అక్కడ 17 వచనం 6వ అధ్యాయము ఆది కాండము 6వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద నుండి ఉండకుండగా నాశనం చేయుటకు భూమి మీదకి జల ప్రవాహం రప్పించుతున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నిబంధన, ఒడంబడిక, ప్రామిస్ ఇక్కడ చేస్తున్నాడు. ఎవరితోని? జనులందరి కోసం నోవహుతో చేస్తున్నాడు ఒక నిబంధన. అందరిని రక్షించడానికి, అందరిని కాపాడడానికి ఒక నిబంధన. అంటే ఆ నిబంధన మనం ఏం చేయాలి? ఆలకించాలి, దాన్ని పరిశీలించాలి, దానికి మనం ఏం చేయాలి? ముందుకు రావాలి. రక్షించడానికి మనమే ముందుకు వెళ్ళాలి. అంతేగాని వేరే ఒకళ్ళు ఎవరో వచ్చి ఎత్తుకుని తీసుకురావడానికి వాళ్ళ రక్షణలో లేదు, వాళ్ళు కూడా నాశనంలోనూ ఉన్నారు. కాబట్టి ఎవరి రక్షణ వాళ్ళే చూడాలి. ఎందు గురించి అంటే మనకు కూడా కాళ్ళు ఇచ్చాడు కాబట్టి వాటితోనే మనం నడవాలి తప్ప, నడవగలిగి, ఆలోచించగలిగి, గమనించగలిగి అన్ని నీలో దేవుడు పెట్టినప్పుడు వేరొకరి మీద ఎందుకు బాధ్యత మనం? వేరొకరి మీద ఎందుకు మన భారం? కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? నిబంధన స్థిరపరచుదును. నిబంధన చెప్పట్లేదు, దాన్ని స్థిరంగా ఉంచుతాను. ఏంట నిబంధన? నీవును, నీతో కూడా నీ కుమారుడును, నీ భార్యను, నీ కోడండును ఆ ఓడలో ప్రవేశింపవలెను. ఏం చెప్తున్నాడు ముందు? నీవు, నీ కుమారుడు, నీ కోడండు. వీళ్ళ గురించేనా అంత పెద్దవాడ? అంతమంది మా ఆయనతో వాళ్ళు ఎంతమంది పడతారో ఆయన పెట్టినటువంటి వాళ్ళు దేవుడికి తెలుసు. నిజంగా అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా రక్షించబడాలి దేవుని ఉద్దేశ ప్రకారంగా అన్నట్లయితే అలాంటి 1000 వాళ్ళన్నా సరిపోవు. కానీ దేవుడికి తెలుసు మానవుని యొక్క అవిధేయత దేవునికి పూర్తిగా తెలుసు కాబట్టి ఎంతమంది రాగలరు అనేటటువంటి తెలుసు. వీళ్ళ ద్వారా రాబోయే కాలంలో వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం నేర్పాలి. ఎలాగనంటే ఈ వాడ సరిపోదు. ఈ వాడలో మనుషుల కన్నా పశువులు ఎక్కువ వచ్చాయి. ఆ వాడలాగా నిర్మాణం చూస్తే మనుషుల రక్షణ ముఖ్యమా, పశువుల రక్షణ ముఖ్యమా? ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో 2 గేదెలు ఉన్నాయి, 3 పిల్లులు ఉన్నాయి, 5 కుక్కలు ఉన్నాయి, అలా ఎక్కువ ఏరియాలో కొన్ని చేపలు ఉన్నాయి, అందులో 2 పిల్లలు ఉన్నారు, ఒక ముసలావిడ ఉంది. ఇల్లు కాలిపోతుంది. ఎవరిని రక్షిస్తారు? ముందు ఎవరిని రక్షిస్తారు? అందులో ఉన్న మనుషులు రక్షిస్తారా? లేకపోతే ఈ చేపలు చచ్చిపోయేవాళ్ళు ఎక్కువ చాలా అందంగా ఈత పడుతుంది, దాంట్లో రోజు మురిసిపోయి దాన్ని చూసి అని వాటిని రక్షిస్తారా?
ఎవళ్ళైతే మనుషులు ఉన్నారో దాంట్లో ఇద్దరు పిల్లలు ముసలోళ్ళు వీళ్ళు ఉన్నారో ఏదో విధంగా వాళ్ళని కాపాడడానికి చూస్తారు కానీ పిల్లి పిల్లి పిల్లని రక్షించుందని కట్టేస్తున్నాను, కుక్కను రక్షించున్నాను, దాన్ని కట్టేస్తున్నాను. ఎందు గురించి అంటే దేవుడు పశువుల యొక్క రక్షణ గురించి కాదు కానీ మనుషుల యొక్క రక్షణ గురించి ఆయన సిలువ యాగం చేయాల్సి వచ్చింది. ఆయన మనల్ని అందరినీ భద్రపరచడానికి ఇక్కడికి రావాల్సి వచ్చింది. కాబట్టి ఈ వాడ ఎవరి గురించి నిర్మించారు, ఎవరు ఎక్కారు దాంట్లోని, ఎవరి గురించి వడంబడిక చేశారు. పశువులారా రండి, ఏనుగులారా రండి, మీరు రక్షించబడండి, ఇదంతా కూడా నాశనం అయిపోతుంది అంటే వచ్చాయి అవి. ఎవరికి చెప్పారో వాళ్ళు రాలేదు, ఎవరికి రక్షణ అవసరమో వాళ్ళు రాలేదు. మేము ఇలాగే ఉంటాం, మీరు ఇంతే, చస్తే చూద్దాం తర్వాత. మనం ఒకసారి చెప్పాను, విషయం తాగితే ఎలా ఉంటుందో తాగి తీసుకునేటట్టు ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి వాడు ఉంటాడు. ఆ తర్వాత వాడు మిగలడు కదా. మళ్ళీ మనతో చెప్తాడు, చివరి విషయం తాగితే లోపలంతా ఎలా రంపాలతో పోసేసినట్టుందిరా, అగ్గి పోసేసి కాల్చిపోయినట్టుందిరా అని చెప్తాను మనం ఉంటాడు. వాడు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికని చస్తే ఎలా ఉంటుంది, ఆడికి కనీసం ఆ జ్ఞానం కూడా ఉండదు, తెలుసుకోలేడు తర్వాత. అందుగురించి ఈ పాపాలు చేసి దేవుడు చెప్పేటటువంటి రక్షణలను కాదు, చచ్చిపోతామట, చస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నట్లుగానే ఈ వందలాది కోట్లాది మంది అలాగే ఉండిపోయారు. ఈ 120 సంవత్సరాల పాటు చెప్పినా సరే ఆ వడంబడికలోనికి ఎవరు కూడా రాలేదు. అయితే 18 అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యని కోడలను ఆ వాడలను ప్రవేశించవలను, మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఎంచుకున్నట్టుకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోని రెండే చొప్పున నీ వాడలోనికి తేవలను, వాటిలో మగదియు ఆడయుదియు ఉండవలను. అంటే ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు చూడడం 16వ వచనంలో చూస్తే ఆ వాడ కిటికీ చేసి పైనుండి 3 కిందకి దాన్ని ముగించవలను, వాడ తలుపులు దాని ప్రక్కన ఉంచవలను, క్రింద అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తులు గల దాన్ని చేయవలను. ఈ ప్రకారంగా అది అవుతూ వచ్చింది. 7వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే అక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడలను, ఆ వచనం చూడండి అందులోని, ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నటకై ఆ వాడలో ప్రవేశించింది. అంటే మిగతా వాళ్ళని ఎవరన్నా రావద్దని చెప్పారా, ప్రవేశించవద్దని చెప్పారా? ఇంకా అదృష్టం ఉంది, వీళ్ళైనా సరే మాట విన్నారు. ఆ 3 కుమారులు వాళ్ళ భార్యతో పాటు మాట విని వచ్చారు కాబట్టి ఈ రోజు మనం అందరం ఉన్నాం. లేదంటే అక్కడతో సమాప్తం అయిపోనేమో, మరలా ఇంకొక ఏదైనా తోట లేదంటే ఏదైనా తోట నిర్మించినేమో, ఆ తర్వాత వేరే సృష్టి వచ్చినేమో. వాళ్ళు విన్నారు కాబట్టి ఈ రోజు మనం ఉన్నాం. ఎవరు? ఆ 3 కుమారులు వాళ్ళ ద్వారానే ప్రపంచంలో ఈ సృష్టి అంతా తర్వాత రావటం జరిగింది. నోవహు అతని కుమారులు అతనితో ఉన్న వాళ్ళు కూడా ప్రవాహ జలములను తప్పించుకున్నటకే ఆ వాడలో ప్రవేశించింది. ఇక్కడ మనం కాస్త ధ్యానం చేస్తే ఆ ఉగ్రత నుండి తప్పించుకున్నటకై ఎవడైతే ఆ ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ ఆ ఆలోచన రాక వాళ్ళందరూ ఏం చేశారనమాట, ఎవరినైతే ఏర్పాటు చేశాడో, ఎవరినైతే భద్రంగా కాపాడడానికని దేవుడు ఏర్పాటు చేశాడో వాళ్ళు ఎవ్వరూ కూడా వినలేదు. ఈ కుటుంబం మాత్రమే ఆ వాడలోనికి ప్రవేశించింది. అంటే మిగతా కోట్ల మంది ఏమైపోయారు? దేవుడు ఏర్పాటు చేశాడు, దేవుడు అవకాశం ఇచ్చాడు, దేవుడు చెప్పాడు, కానీ ఏ ఒక్కరు కూడా ఆ మాట విననల్లని వారిగా ఉన్నారు. ఆ తర్వాత మనం 10వ అధ్యాయంలోనికి వస్తే షేము, హాము, యాఫతు అని వారు వంశావళి ఉంటుంది. ఈ వంశావళి ప్రకారంగానే ఇప్పుడు మొత్తం ఉండే భూ ప్రపంచంలో ఉండే ఈ భూ భాగంలో విస్తరించి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క DNA కానీ చూసినట్లయితే ఆ 3కే వెళుతుంది. మన యొక్క ఇప్పుడు ఉండే ప్రపంచంలో ఉన్న అన్ని భాషలను కూడా 3 భాగాలు చేశారు. ఆ 3 భాగాలు ఈ భాగంలోనే ఉంటుంది. షాము లాంగ్వేజెస్, హాము లాంగ్వేజెస్ అండ్ యాఫతు లాంగ్వేజెస్. ఈ 3 భాగాల్లోనికే ప్రపంచ భాషలన్నీ కూడా వస్తాయి. ఇది చరిత్రకు నిలబడిన యొక్క చారిత్రక ఆధారం. కాబట్టి ఈ 3 నిలబడ్డారు. 3 ద్వారా ప్రపంచంలో ఉన్న ఇప్పుడున్న ఈ 700 నుంచి 750 కోట్ల మంది ఉన్నారు. అయితే నెక్స్ట్ ఇంకా ఎవరెవరిని రక్షించారో చూద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయంలోకి వద్దాం. నిర్గమకాండము
2వ అధ్యాయము. ప్రతి కాలంలోనూ కూడా నశించేటటువంటి వాళ్ళని రక్షించడానికి దేవుడు కొన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. మనుషులు అంతరించుకోవడమే కాదు, మనసులు, ఆత్మలు కూడా అంతరించుకోకుండా దేవుడు చేసేటటువంటి ఏర్పాట్లు ఒక్కొక్కరు చేస్తూ ఉంటాడు, భద్రంగా కాపాడుతూ ఉంటాడు. ఇక్కడ చూడండి ఏమవుతుందో. ఇక్కడ చరిత్ర ఏంటంటే, కరువు వచ్చింది. ఐగుప్తు ప్రాంతంలోనికి ఈ 12 కొడుకులు కూడా వెళ్ళారు. అంతకన్నా ముందే యోసేపు వెళ్ళాడు. ఆ తర్వాత వచ్చినటువంటి 11 మంది ప్లస్ ఈ యొక్క యాకోబుతో కలిపి 70 మంది వెళ్ళారు. ఆ తర్వాత వీళ్ళు రాజభోగాలు అనుభవించారు. కొన్ని వందల సంవత్సరాలు పోయింది. ఆ తర్వాత ఈ హిబ్రూలు లేదంటే ఇజ్రాయేలీలు ఎవరో తెలియదు అనేటటువంటి రాజు వచ్చాడు. వీళ్ళకి తోలు తీసి ఆపెట్టేసే రోజుని ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఆ ఎండల్లో కష్టపడి పని చేయించేవాడు, ఇటుకలు తయారు చేయించేవాడు. ఇప్పుడుండే ఈ పెద్ద పెద్ద ఏవైతే ఈ త్రిభుజాకారంలో ఉండే ఈ ఏంటవి గాజా ప్రాంతంలో ఉండేటటువంటి ఈ ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద విచిత్రమైనటువంటి కట్టడాలు ఏమన్నా ఉన్నాయనంటే అవి ఐగుప్తు దేశంలోనే ఉంటాయి, పిరమిడ్స్ లాంటివి. ఇవన్నీ కూడా వీళ్ళ చేత నిర్మించేటటువంటివి ఇవన్నీ. అలాగే ధాన్యాగారాలు కట్టించుకున్నారు, కోటలు కట్టించుకున్నారు. వీళ్ళకి ఏ నీడ లేకుండా పోయింది. వీళ్ళు అక్కడ బానిసల్లాగానే ఉండేవారు. ఈ విధంగా ఉండేటప్పుడు వీళ్ళకి రక్షణ కావాలి, వీళ్ళందరినీ రక్షించాలి. ఎవరిని? తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు, యాకోబుకు పుట్టినటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించాలి. తద్వారా యూదా బెత్లెహేం గోత్రం జన్మించినటువంటి యేసుక్రీస్తుని మన కోసం తీసుకురావాలి. కాబట్టి ఈ ఐగుప్తులోనే ఇజ్రాయేలీలు ఉండకుండా వాళ్ళని బయటికి తీసుకురావాలంటే దేవుడు వేరే ప్రణాళికలు చేస్తూ ఉన్నాడు. అంటే ఈ విషయం రాజుగారు గమనించి, మనకన్నా ఈ హిబ్రీలు ఎక్కువైపోయేలా ఉన్నారు. రేపు పొద్దున యుద్ధం జరిగితే వీళ్ళంతా కలిపి శత్రురాజుతో చేతులు కలిపితే మనం ఓడించేస్తారు. తర్వాత వీళ్ళు వెళ్ళిపోవడము, ఈ రాజ్యాన్ని వీళ్ళు ఆక్రమించుకోవడం అనే భయంతో అక్కడ ఉండే ఈ స్త్రీలు, అంటే ఎవరు వీళ్ళు? పురుడు పోసేటటువంటి స్త్రీలు. ఇక్కడ షిఫ్రా పూయ అనేటటువంటి మంత్రస్థానం. ఇప్పుడైతే హాస్పిటల్స్ వచ్చేవి, ఇప్పుడు అందరూ హాస్పిటల్లోనే కొడుతున్నారు. అదే మన పుట్టిల్లు. హాస్పిటల్లో కొడుతున్నాం, హాస్పిటల్లో పెరుగుతున్నాం. నెలకు 1-2 సార్లు మన పుట్టింటికి వెళ్ళి వస్తాం, మందులు వాడుతూ ఉంటాం, ఇంజక్షన్లు చేయించుకుంటూ వస్తాం. ఎందు గురించి? అది మన పుట్టిల్లు కాబట్టి. ఒక 40-50 సంవత్సరాలు కానీ వెనక్కి వెళితే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు తల్లిదండ్రులు ఇంటి దగ్గర పుట్టేవారు. ఆ ఇంటి దగ్గరే నల్ల మందు, ఆకు పసరు, లేకపోతే వంటింట్లో ఉండే జీలకర్ర రసము, అల్లం రసము, ఇదంతా పొద్దున్నుంచి తాగేసేవాళ్ళు. ఇంటి దగ్గర బతికేవాళ్ళం అలా. మరి ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వాళ్ళు కూడా హాస్పిటల్లోనే, ఇంక్యుబేటర్లోనే ఉంటున్నారు. ఇంకా రకరకాలుగా అప్పుడు చెప్పగలను, అందరికీ తెలిసి. అలాగే ఇప్పుడు అక్కడ పెరుగుతున్నాం. కానీ పూర్వకాలం అయితే మంత్రసానులు ఉండేవాడు. మా ఊర్లో ఒక ఆవిడ ఉండేది. మా ఊరు చుట్టుపక్కల ఎక్కడైనా సరే పురుళ్ళు వస్తే ఈ ఉన్ని తీసుకుని పోయేవాడు. హ్యాపీగా పురుళ్ళు పోసుకునేవాడు. వీళ్ళు ఒక్కొక్కరు 5 వేసి 6 వేసి కనేవాడు. ఇలా ఉంటుండగా మంత్రసాన్ని రాకపోతే ఆ ఊళ్ళో పెద్ద మనిషి ఎవరు ఉంటే ఆవిడ పోసేసేది. ఇంకొకటి ఏంటంటే, మా ఊర్లో ఒక ఆవిడ ఉండేది. ఆవిడ సర్పవారికి ఇచ్చారు. ఆవిడ 18 మంది. 18 మంది మంత్రసాన్ని అక్కర్లేదు, దీర్ఘరోగి అర్ధ డాక్టర్ అంటారు. అలాగే ఈవిడ ఇన్ని పురుళ్ళు పోషిస్తున్న తర్వాత ఆఖరికి 10-12 తర్వాత ఆవిడ పురుళ్ళు ఆవిడే పోషిస్తున్నారు. ఓ పక్కన తల్లి కంటూ ఉండేది, ఓ పక్కన పిల్లలు కంటూ ఉండేవాడు. అన్ని ఈవిడే. 18 మంది. మా ఊరే ఆవిడది. మా ఊరు అమ్మాయిని సర్పవరం ఇచ్చారు. ఇలా ఎంతమంది ఆ రోజుల్లో. ఇప్పుడు పిండస్థ శిశువులు ఉన్న మొదల నుంచి స్కానింగ్, అదిగో గుండొంకరగా ఉంది, కొళ్ళొంకరగా ఉన్నాయి, కొళ్ళొంకరగా వస్తాయేమో, కాలు ఒంకరగా ఉంటుందేమో, ఇన్ని వస్తున్నాయి ఇప్పుడు. అంటే అప్పుడు ఎందుకు లేవు? మనిషి యొక్క ఆరోగ్యం అంటే రకరకాల కొత్త ఆవిష్కరణలు అన్ని కనిపెట్టిన తర్వాత ప్రజల మీద ప్రయోగాలు చేయడం అన్ని. ఈ మంత్రసాన్ని ఏం చెప్పారనమాట, మీరు వెళ్ళండి, స్త్రీలైతే ఆడ శిశువు అయితే బతకనివ్వండి, అదే బాబు గాని పుట్టినట్లయితే పీకి నులిమి చంపి పారేయండి అక్కడే, లేదా నదిలో పారేయండి. ఈ విధంగా ఆజ్ఞాపించారు. చాలా భయంకరమైనటువంటి రోజులు అవి ఈ యొక్క హిబ్రూ స్త్రీలకి.
అయితే ఎందు గురించి భయం వచ్చింది? సంతానం పెరగకుండా. ఇక మోయాబీలు పెరగకూడదు అంటే ఇశ్రాయేలీలు ఎవ్వరూ కూడా పెరగకూడదు. అక్కడ జనాభా చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉంటుండగా ఒక ఏర్పాటు దేవుడు చేశాడు ప్రజలందరినీ రక్షించడం. అది 2వ అధ్యాయం చూడండి, 2వ వచనం. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కానీ వాడు సుందరుడు ఏమిటో చూచి 3 నెలలు వాడిని దాచాను. ఎడకుండా ఉంటాడండి పిల్లలు 3 నెలలు. ఎలాగా? పెద్దోడే ఓయ్ ముయ్ అంటే మోస్తారు, చంటుకురాడు ముయ్ పెద్దగా అరుస్తాడు. ఇంకా చాలా భయం. చిన్నపిల్లలు ఊరుకోబెట్టడం అంటే మహాభయంకరం. ఊరుకోరు అసలు, వాళ్ళకి ఎందుకో తెలియదు, భయపడవచ్చు, లేదంటే ఏమవుతుందో చూద్దామని ఆడవచ్చు. ఆ విధంగా 3 నెలలు దాయడం అంటే సాధారణ విషయం కాదు. అక్కడ ఎలా ఉండేదంటే కత్తులు పట్టుకుని ఈటలు పట్టుకుని ప్రతి వీధి తిరుగుతుండేవారు సైనికులు. ఒకవేళ ఎవరన్నా కళ్ళు కప్పి ఎవరిదన్నా కానీ పెంచుతున్నారేమో తల్లిదండ్రులు ఎదురుగుంటనే కాళ్ళు పట్టుకుని తిరగేసి నరికేసుకోరు. చాలా భయంకరంగా. తల్లి ఎదురుగుంట కుర్రాళ్ళు కొడితేనే తల్లి తల్లడిల్లిపోతారు, ఆడ శివంగిల మీద పడిపోతారు. కానీ అక్కడ సైనికులు మాట్లాడితే వాడు మెడకైనా తలకాయ ముక్కలు అయిపోతారు. భయంకరంగా ఉండే రోజు. అలాంటి రోజుల్లో ఈ సుందరుడు అయినటువంటి ఈ బాబుని 3 నెలలు దాచిపెట్టింది. ఏడుపు పెద్దదవుతుంది. ఇక భయంకరమైనటువంటి సిచ్యువేషన్. పుట్టిన వెంటనే చనిపోతే అది ఏదో అనుకోవచ్చు. పిల్లలు అప్పుడే కానీ పుట్టారనుకోండి, ఏదో పేగు అడ్డుపడిందను ఇంకొకటి కారణాల చేత ఇంతే దేవుడు నాకు ఇచ్చాడని అనుకోవచ్చు. వారం 10, 15, 20 పెరిగే కొలది మమకారం పెరిగిపోతుంది వాళ్ళ మీద. మమకారం పెరిగే కొలది పిల్ల ఏడుస్తూ ఉంటే తల్లి ఏ స్థితిలో ఉన్నా సరే పరిగెట్టుకుంటూ వస్తుంది. ఈ విధంగా మమకారం పెరిగి పిల్లలే ప్రాణంగా పెంచుకుంటారు. ఆ పిల్లల ఆకలి తెలియక ముందే పిల్ల పడుకు నింపుతారు. ఆడు ఎందుకు ఏడుస్తున్నాడో డాక్టర్ కూడా తెలియదు, తల్లికి తెలుస్తుంది. ఆ విధంగా పెంచుకునేటటువంటి టైంలో తల్లి ఏం చేస్తుందన్నమాట, వదులుకోవడానికి సిద్ధపడింది. ఎందు గురించి? ప్రాణం చేతులార కళ్ళార పోయే కన్నా వేరే విధంగా చనిపోతే ఇంకెలాగా చంపేస్తారు వాళ్ళు వచ్చేయాలని. అప్పుడు చూడండి అక్కడ ఏం జరుగుతుందో. 3వ వచనం. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా. జమ్ముగడ్డి మీరు చాలా మంది చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఉండే ఏతాకు గంపలు, ఇప్పుడు కూడా అవి కూడా లేవులండి. ఏతాకు గంపలు, తాటేకు గంపలు, అలాగే వెదురు పొలంతో చేసిన గంపలు కోళ్ళుగా పెట్టుకోవడానికి ఇంట్లో ఉండేవి. ఆ తర్వాత తుక్కు పారబోసుకోవడానికి ఉండేవి. ఇలాంటి విధంగానే వీళ్ళొక జమ్మి పొలాలతో లేదా జమ్మిగడ్డితో గొట్టలు తయారు చేసి దానికి ఈ మన్ను, ఇప్పుడు మన దగ్గర ఇప్పుడుండే మన్ను కాదు, మనం కానీ పొలాలు పండుదే కదా, వరి పండేటటువంటి మన్ను, అది కొంచెం జిగురు మన్నులా ఉంటుంది. అలాంటి మన్నును పోసి కీలు అంటే ఒక రక్త తాడు లాంటిది అనమాట. ఇప్పుడు ఓడలకి వెనక వైపు బయట వైపు వస్తూ ఉంటారు. అలాంటి దాన్ని 2 వైపులు పూసి నీరు లోపలికి వెళ్లకుండా దాన్ని గుట్టలా తయారు చేసి మీరు వాళ్ళ అక్కని దగ్గర పెట్టి కూడా వెళ్ళమ్మా చూస్తూ ఉంటే ఎక్కడన్నా మునిగిపోతే కలితే చూసినట్టు చెప్పొచ్చి ఒకవేళ కానీ వెళతా ఉంటే అంత దూరం అయితే అంత దూరము వెళ్ళు. ఇలాగా ఏటుగట్టున ఏమి నడుస్తుంది, ఏటిలో బాగు వెళుతూ ఉన్నారు. అది సాధారణంగా మనం ఒకసారి ఎవరికన్నా మన పిల్లలను అలా పెట్టి పంపించగలమా? ఏదన్నా ప్రమాదం జరిగితే అలా పెట్టి పంపించడానికి మనం సాహసం చేయగలమా? పరిస్థితులు వెనకాల అలా తరుముకొస్తున్నాయి కాబట్టి దేవుడు భద్రంగా కాపాడకపోతే ఆ జమ్ము పెట్టిలో ఉండే ఆ బాలుడు రక్షింపబడదు. అక్కడ ఏంటంటే అనేక రకాలైనటువంటి అందులో తిమింగలాలు ఉండొచ్చు, తిమింగలాలు కాదు కానీ మొసళ్ళు ఉండొచ్చు, లేదంటే వేరే వేరే పెద్ద పెద్ద పాములు ఉండొచ్చు. అలాంటివన్నీ కూడా దానికి తిరగబెట్టవచ్చు. ఆ కుర్రలు లోపల కుదురుగా ఉంది అంటే అన్న బొమ్మలు ఉన్నాయి ఆడుకోవడానికి, ఇలాంటి ఫోన్ పెట్టి చూపిస్తున్నారు ఆయన బొమ్మలు చూడడానికి, ఏమీలో దాంట్లో అంటే అంతే వెళ్ళిపోతూ ఉన్నాడు అంతే. ఆ ఏడుపు ఆలకించి ఏదన్నా జంతువు రావచ్చు, లేదంటే ఎవరన్నా ఆ సైనికులు చూడొచ్చు. ఎంత ప్రమాదంలో నుంచి వెళ్తున్నాడో చూడండి, మరణాన్ని కౌగిలించుకుంటూ వెళ్తున్నాడు ఆ బాబు 3 నెలలు కూడా. అంత ప్రమాదంలోని వెళ్తున్నాడు. అలాగనంటే రాత్రి వెళ్ళి ఉండొచ్చు, సాయంకాలం వెళ్ళి ఉండొచ్చు, ఎంత కాల ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. అక్క మాత్రం కూడానే వెళుతుంది. కూడా ఎంత ఆహారం పట్టుకుని వెళ్ళిందో, లేకపోతే ఏ కాల పట్టుకుని వెళ్ళిందో. ఒకవేళ నీకు దూరంగా వెళ్ళిపోతే
ఆ వడి ఆ నదులు ప్రవహించి నీరు ప్రవహించి దూరంగా వెళ్ళిపోతే ఈమె ఎలా ఉండగలదు? ఈమె ఎలా కాపాడగలదు? దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క ఏర్పాటు, భద్రత లేకుండా ఇది జరగదు. దేవుని యొక్క ఏర్పాటు ఏంటంటే అక్కడ ఎవరైతే ఈ మోయాబీలు ఉన్నారో, ఎవరైతే ఇశ్రాయేలీల యొక్క ఐగుప్తులో ఇన్ని శ్రమలు పడుతుంటే దేవుడు చూడలేక ఒకరిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ ఏర్పాటు చేయబడినటువంటి ఆ బాలుని రక్షించే బాధ్యత అయింది. కాబట్టి ఆ ప్రవాహంలో ఎంతో ఉంటుండగా అక్క చూస్తూ ఉంటుందంటే దేవుడు రక్షిస్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నారు. అక్కడ ఫరో యొక్క కుమార్తె వాళ్ళ యొక్క ఎవరికి పెళ్లిళ్ళు, చిలికాండ్రు ఉన్నారంటే పెళ్లిళ్ళు కానిటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరికి బ్యారేజ్లు కాలేదు, జలకాలు ఆడుతున్నారు అక్కడ. అందులో కొంచెం లోపలికి వెళ్ళి ఈత కొడుతున్నారు, అక్కడికి వెళ్ళి ఈత కొడుతున్నారు, నీళ్ళు అప్పుడు మీద అప్పుడు వేసుకుంటూ ఉన్నారు. చాలా హ్యాపీగా గడుపుతున్నారు. రోజు గడిపే విధానంలో ఈ రోజు ఒకలా గడుపుతున్నారు. ఆ టైంలో ఒక ఆమె ఈత కొడుతూ అలా ఉంటుండగా తుప్పలకు అడ్డుపడి ఉన్న ఒక బాక్స్ లో నుంచి పిల్లవాడి యొక్క కేకలు వినబడుతున్నాయి, ఏడుపులు వినబడుతున్నాయి. అక్కడ దూరంగా తుప్పల్లో ఉండేది వస్తుంది. అక్కడ మనుషులు ఉన్నారు. ఒకవేళ కానీ వీళ్ళ చూస్తే ఈ దాంట్లో వీళ్ళ యొక్క క్లాత్ విధానం వేరే ఉంటుంది. హెబ్రీలు చారల్లా ఉంటుంది. అదే వాళ్ళు తప్పుతారు, అదే వాళ్ళు వాడతారు. ఇప్పుడు కూడా హెబ్రూ స్త్రీలు ఎవరైనా ఉన్నారంటే ఆ విధానమే. ఇప్పుడైతే స్టైల్ మారింది కాబట్టి కట్టుబాట్లు కూడా మారిపోయాయి. అయితే అక్క చూస్తుంది అక్కడ తుప్పల్లో నుంచి పక్కన దాక్కుని ఏం జరుగుద్దు అని, తమ్ముడు ఏమైపోతాడు అని. ఈమె ఉండి, మహారాణి ఎవడో ఇక్కడ జంపెట్లో బాబు కనపడ్డాడు నాకు అని గట్టిగా అరిచి చెప్పింది. ఒక పక్కన అక్క గుండె గుబేల్మని ఉంటుందట. ఎందు గురించి? ఆమె మహారాణి. ఆజ్ఞ ఇచ్చింది ఎవడు? మహారాజు. మహారాణి అంటే యువరాణి. ఆజ్ఞ ఇచ్చింది రాజు అయితే, అక్కడ చూసింది రాజు యొక్క పరివారం అయితే, రాణులైతే, ఈ కుర్రడు ఏమవుతాడు? వాళ్ళు చూసిన తర్వాత ఆ చుట్ట పెట్టిన బట్టలు చూస్తే 3 నెలల బాబు అక్కడికి చంపేయాల్సినటువంటి విధిలో ఉన్న ఆ కుర్రాన్ని ఈ విధంగా బయటికి వేసారేమో, అలాగని చెప్పి సైనికులుగా చెప్తారేమో, లేదంటే రాజుగారి దగ్గర తీసుకెళ్తారేమో, నన్ను చూస్తారేమో, నన్ను చూసి ఎవడే బాబు అని నన్ను గద్దించి అడిగితే అబద్ధం చెప్పగలదా? ఆ తర్వాత రాజాజ్ఞకు వ్యతిరేకంగా చేసినందుకు ఆ తల్లిని కూడా, ఏముంది ఇక్కడ తల్లి పేరు ఏముందో, ఆ తల్లిని కూడా, తండ్రిని, కుటుంబాన్ని అంతటిని నాశనం చేసే అవకాశం ఉంది కదా కోపంలో. కానీ దేవుడు ఎంత భద్రంగా కాపాడుతూ వస్తున్నాడు. అక్కడ ఏం జరిగిందో చూడండి. ఆ బాబుని తీసుకున్న తర్వాత అతన్ని రక్షించడానికి ఈ బాబు ఇక్కడికి ఎందుకు ఎలా వచ్చాడు, ఎవరన్నా చుట్టూ ఉన్నారా అని చూస్తే గబగబా వచ్చింది. నేనున్నానండి, ఈ బాబు యొక్క బాగోగులు చూడడానికి నేను ఎవరినన్నా తీసుకురానా? మరి ఎవరికి పెళ్లిళ్ళు కాలేదు, ఎలా పెంచాలో తెలియదు. ఇంటికి తీసుకెళ్తే ప్రమాదం అవుద్ది. ఈ బాబు నేను కొడుకుగా స్వీకరిస్తానని ఎప్పుడైతే యువరాన్ని చెప్పిందో, ఆలకించినటువంటి ఆమె చాలా సంతోషంగా బయటకు వచ్చి ఆమె ఆ బాబుని కాపాడడానికి, ఆ బాబుని పెంచడానికి ఎవరినన్నా ఒక దాదిని, ఒక ఆయనని చూడమంటారా అంటే చాలా సంతోషంగా ఇంటికి కూడా తీసుకెళ్ళదా బాబుని. మనసులో మాత్రం నా కొడుకని భావించుకుంది. వెంటనే ఆ అమ్మాయికి ఇచ్చేసి తీసుకుని వెళ్ళి ఈ బాబుని పెద్దవాడు అయ్యే వరకు పెంచమని చెప్పారు, సలహా ఇచ్చింది. తల్లి అంత ఆనందపడి ఉంటుంది. ఒక యువరాణిని తీసుకొచ్చినాక చెప్పింది మళ్ళీ, ఇప్పుడు ఎవడ కొడుకు వేడు? ఒక హెబ్రూ స్త్రీ యొక్క కొడుకు యువరాణి యొక్క కొడుకు అయ్యాడు. ఇప్పుడు ఎవడ కొడుకుగా పెరుగుతున్నాడు ఇక్కడ. ఎవడ కొడుకు అంటే యువరాణి కొడుకుగా సొంత తల్లి దగ్గర పెరుగుతున్నాడు. దేవుని ఏర్పాటు చూడండి ఎంత గొప్పగా ఉండదు. దేవుడు ఎవరిని రక్షించడానికి ఏర్పాటు చేస్తాడో, ఎవరినైనా వాళ్ళని రక్షించడానికి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఈయన తీసుకుని వెళ్ళాడు. పెంచేది తల్లే, కానీ ఎవడు కొడుకుగా ఇక్కడ ఎదుగుతున్నాడు, ఇక్కడ పెరుగుతున్నాడు అంటే ఒక యువరాణి, రాణి యొక్క అంటే రాజు కొడుకుగానే ఇక్కడ పెరుగుతున్నాడు. పెద్దవాడు అయ్యేది. ఎన్నోసార్లు చూడడానికి వచ్చి ఉంటుంది, ఎన్నోసార్లు నా కొడుకు ఎలా ఉన్నాడని చూడడానికి వచ్చి ఉంటుంది. ఇతను నా కొడుకే అని ఏ రోజు కూడా తల్లి చెప్పి ఉండదు. ఈ నా తమ్ముడే, మిరియం కూడా ఎప్పుడు చెప్పి ఉండదు. అక్కడ అహరోను ఒరే తమ్ముడు అని ఎప్పుడు కూడా అని ఉండదు. వీళ్ళు వచ్చేటప్పుడు ఒక ఎవడో తెలియనటువంటి అగంతకునిగా మోషే పెరుగుతున్నాడు. నీళ్లలో నుంచి తీయబడిన వాడు, అది పేరు అతను, వేరే పేరేం కాదు అతను. అతని పేరేంటి? నీళ్లలో నుంచి తీయబడిన వాడు. చూడండి,
10వ వచనం చూడండి. అందులో మధ్యలో ఆమె నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి అతనికి మోషే. ఎవరు పెట్టారు పేరుకి? దేవుడు పెట్టింది కాదు, అమ్మ నాన్న పెట్టింది కాదు. ఎవరు పెట్టారు పేరుకి? ఆ స్త్రీ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచాను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె నీటిలోని తీసినని మోషే అని పేరు పెట్టారు. ఆ దినంలో మోషే పెద్దవాడు. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. మోషే ఇప్పుడు మళ్ళా కోటలోనికి వచ్చాడు, రాజ్యంలోనికి వచ్చాడు, రాజులా పెరుగుతున్నాడు. కానీ ఇతను లోపల మూలాలేంటి? ఎక్కడ పెరిగాడు? ఆమె తల్లిదండ్రుల యొక్క అసలైనటువంటి వాళ్ళ దగ్గర పెరిగాడు. వాళ్ళ లక్షణాలన్నీ కూడా కొనుక్కుంచుకున్నాడు. ఆ తర్వాత ఇతను రాజు యొక్క ఆస్థానంలో పెరుగుతున్నాడు, ఒక యువరాజులా తిరుగుతున్నాడు. అంతా కూడా అజమాయిషి చేస్తున్నాడు, అందరికి విధులు చెప్తున్నాడు, అందరి మీద పెత్తనం చెలాయిస్తూ ఉన్నాడు. కానీ లోపల తమ యొక్క రక్త సంబంధికుల యొక్క భావన ఏర్పడిపోయింది. అందులో ఒక హెబ్రూయుణ్ణి ఒక ఐగుప్తీయుడు కొట్టాడు, చంపలేదు, కొట్టాడు అంతే. దాని మీద ఎక్కడ లేని కోపం వచ్చింది. తన సహోదరుడు కాదు, తన బంధువు కాదు, తన జాతీయుడు అంతే. తన జాతీయుడిని కొట్టినందుకు ఇతనికి విపరీతమైన కోపం వచ్చి వాడి దగ్గరికి వెళ్ళి 4 గుంజులు గుంజేసి ప్రాణం తీసేసి గొయ్యి తీసేసి కప్పెట్టేసి ఏమి ఎరగినట్టు అంత కోపం వచ్చింది. నా వాళ్ళు, నా ప్రజలు, నేను ఒకవేళ రాజరిక వ్యవస్థలో ఉన్నా, అంత అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నా, నా ప్రజలు నేను మర్చిపోకూడదు. ఎందు గురించి? దేవుడు దేన్నైతే ఏర్పాటు చేశాడో అది ఇతనిలో ఆటోమేటిక్ గా ఆ లక్షణాలు వచ్చేస్తున్నాయి. నా ప్రజల కోసం అనే లక్షణాలు ఏదో వస్తున్నాయి, మర్చిపోలేదు. అది అక్కడ ఉంటే ఐగుప్తు స్త్రీలు ఉంటారు, ఐగుప్తు ప్రజలు ఉంటారు, భోగభాగ్యాలు అనుభవించవచ్చు, అష్టైశ్వర్యాల్లోనూ మురికి తేలవచ్చు. అవేమి లేకుండా ఒక హెబ్రీయుని కొట్టాడు అనే ఒక ఐగుప్తుని చంపి గోతులో కప్పేసాడు. ఊళ్ళో చూడలేదు అనుకున్నాడు, చాలా హ్యాపీగా తిరుగుతున్నాడు. అంటే పైకేమో రాజకుమారుళ్ళ, లోపలేమో హెబ్రీయుళ్ళ. హెబ్రీ జాతిని రక్షించేటటువంటి ఒక నాయకుల్లాగా లక్షణాలు లోపల ఉన్నాయి. మళ్ళా ఇంకొకసారి ఇద్దరు మోయాబీలు గొడవ అయిన తర్వాత అడుగుతున్నాడు, అందులో తప్పు చేసినాడు, ఎందుకు ఇలా నువ్వు వాళ్ళని కొట్టుకుంటావు, ఎందుకు ఇలా కొట్టాలి అలాగని అడిగితే, అందులో ఆ తప్పు చేసినాడు అంటాడు కదా, ఆ రోజు ఐగుప్తుని చంపేసినట్టు నన్ను కూడా చంపేస్తున్నా. ఈ మాట ఎప్పుడైతే తనకు వినబడిందో గుండె ఒక్కసారి గుబేలు మంది. ఎందు గురించి? ఎవరో చూడలేదు అనుకున్నాము. ఐగుప్తుని చంపటం అంటే ఐగుప్తేతరుడే చంపాలి, ఐగుప్తుడు కానివాడే చంపాలి. ఈ విషయం వీడికి తెలిసింది అంటే రేపొద్దున ఊరంతా పాకుపోద్ది, నేను ఐగుప్తుని కాదు అనే సంగతి తెలిస్తే నన్ను చంపేస్తాడు. అలాగని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? దేవుడు ఎందుకు రక్షిస్తున్నాడు? ఏర్పాటు చేస్తున్నాడు. ఎవరు రక్షించడానికి? ఆ బానిసత్వంలో నుంచి బయటకు తీసుకురావడానికి వీళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాడు అనమాట? దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడుండే ఆ ప్రపంచ జనాభాను అంతటినీ రక్షించడానికి మొట్టమొదటి నోవహుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మాట ఎవరు వినలేదు, వినేవాళ్ళు మాత్రమే రక్షించబడ్డారు. అందులో నుంచి వచ్చిన జనాభాయే ఈ ఐగుప్తీయులు కానీ మిగతా ప్రపంచం ఉన్న వాళ్ళందరూ కూడా. ఇందులోనూ కూడా మళ్ళీ వీళ్ళని రక్షించుకోవడానికి ఎవరిని ఏర్పాటు చేసేది? మళ్ళీ మోషేని ఏర్పాటు చేశాడు. తర్వాత ఈ చరిత్ర అంతా మనకు తెలుసు. మోషే కాలుతున్న పొగలో నుంచి దేవుడు మాట్లాడిన మాటలు వినడం, నేను నత్తోడిని, నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, ఎంతమంది లక్షలాది మంది జనాభాని నేను ఎలాగా నడిపించగలను, అలాగనంటే దేవుడు అలా నడిపించాడు. వాళ్ళందరినీ తీసుకొచ్చాడు బయటికి, తర్వాత రక్షించబడ్డాడు. అంటే దేవుని ఏర్పాటు ఉంటే జలప్రళయం నుంచి తన వాళ్ళు రక్షించగలడు, ఎవరైతే వింటారో వాళ్ళని. అలాగే తన ప్రజలైనటువంటి వాళ్ళని ఇతరులు కానీ బాధ పెడుతుంటే వాళ్ళ నుంచి విముక్తి చేయటానికి ఎవరో ఒక సామాన్యమైనటువంటి మనుషులు దేవుడు ఎన్నుకోగలడు. ఈ విధంగా ఎస్తేరు యొక్క చరిత్ర చూస్తే అక్కడ కూడా అక్కడైతే ఇశ్రాయేలీలు అందరూ, కానీ ఎస్తేరు జీవితంలో కానీ వెళ్ళినట్లయితే ఒక్క యూదులను మాత్రమే మొత్తం అంతా కూడా మటస్ చేయడానికి, వాళ్ళందరినీ చంపేయడానికి ఈ హామాను చాలా పెద్ద పన్నాగం పన్నాడు. ఎస్తేరు చూడండి ఒకసారి. ఎస్తేరు 4వ అధ్యాయము 16వ వచనం కానీ చూస్తున్నట్లయితే 15వ వచనం.
అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను నీవు పోయి శోషణ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి నేనును నా పనికెత్తులను కూడా ఉపవాసం ఉండును ప్రవేశించుట న్యాయం వ్యతిరేక్తముగానున్నను నేను రాజు నద్దకు ప్రవేశించుదును నేను నశించినా నశిస్తాను అటువలనే మొర్దెకై కూడా బయలుదేరి ఎస్తేరు ఆజ్ఞాపించిన ప్రకారంగా చేశాను. చరిత్ర అంతా మనకు తెలుసు, కానీ ఇక్కడ మనం ప్రత్యేకించి వేళ ధ్యానించాల్సింది ఏంటంటే దేవుని ఏర్పాటు. తన ప్రజలను రక్షించడానికి దేవుడే ప్రత్యేకించి ఎవరో ఒకరి ద్వారా రక్షణ కలిగిస్తారు. ఆ మాట వింటే చాలు. ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళ మాట. ఇక్కడ ఎస్తేరుని ముందుగా, ఎస్తేరు ఎవరండి? కోట్ల పుట్టిందా? రాజరిక వ్యవస్థలో ఉందా? కోటీశ్వరరాలా? ఒక అనామకురాలు, ఒక పేదరాలు, కానీ దేవుని భక్తురాలు. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఏమీ లేకపోయినా ఒకే ఒక్క క్వాలిఫికేషన్ తో తన ప్రజలను అందరినీ కూడా రక్షించడానికి దేవుడు ఆమె రాణిగా చేశాడు. శోషణ కోటలో భద్రపరచడం అండి. అలా ముందుగానే శోషణ కోటలో భద్రపరచడం ద్వారా ఏమైందనమాట, అక్కడ ఉండే యూదులందరూ రక్షించబడ్డారు. ఎవరైతే యూదులందరినీ కూడా నాశనం చేయడానికి తాకీదులు పంపించాడో ఈ మొర్దెకై ఈ యొక్క అతని ఆ ఉరి కొయ్య మీద వేలాడబడ్డాడు. మొత్తం పరిస్థితులు తారుమారు చేసేదే. ప్రమాదపు అంచు వరకు వెళ్ళినప్పటికీ కూడా ఏం చేస్తాడనమాట, వీళ్ళ ద్వారా ప్రజలకు రక్షణ కల్పించాలని అనుకుంటే ఎస్తేరు శోషణ కోటలో పెట్టాడు. ఆశ్వరేష్ యొక్క రాజు యొక్క సంస్థానాలు మన భారతదేశం వరకు ఉన్నాయి. 127 రాజ్యాలని ఆ రోజున ఆయన పరిపాలిస్తున్నాడంటే చిన్న రాజ్యం కాదు. మన భారతదేశంలో అక్బర్ చక్రవర్తి ఉండేవాడు. ఇక్కడ ఉండేటటువంటి 40-50 రాజ్యాలు మాత్రమే మన దేశంలో ఉన్న వాటిని మాత్రం పరిపాలించాడు. అశోక చక్రవర్తి అయితే కాందహార్ దగ్గర నుంచి మొత్తం మన ప్రాంతం అంతటిని ఒక 30-35 దేశాలు పరిపాలించాడు. కానీ అహశ్వరేష్ అయితే 127 సంస్థానాలకి అధిపతి అయినటువంటి ఆ శోషణ కోటలోనే అత్యంత ఆదరణ కలిగినటువంటి ఎస్తేరుని దేవుడు ఏర్పాటు చేసి ఆ యూదులందరిని కూడా బయటకు తీసుకొచ్చాడు, రక్షించాడు. అంటే ఎవరిని ఏర్పాటు చేశాడు? ఈ యొక్క ఎస్తేరుని ఏర్పాటు చేశాడు. అలాగే ఈ యోనాను చూస్తే యోనా కూడా మాట వినకుండా పారిపోతాడని చూశాడు. అయినా సరే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మొండితనంగా అన్నా సరే దేవుడు ఏం చేస్తాడనమాట, తనకు కావలసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముక్కు పిండి మరీ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా తన మాటని నాశనం అయ్యే ప్రజలకు వినిపిస్తూ వాళ్ళని సరైన మార్గంలో నడిపించడానికి దేవుని యొక్క ఏర్పాటు యోనా. ఎక్కడ భద్రపరిచాడు యోనా? వదిలేయచ్చు కదా, వీడు నా మాట వినట్లేదు కాబట్టి నేల కేసు బాధేయచ్చు కదా, ఆ సముద్రంలో అలా వదిలేయచ్చు కదా, అందులో ఉంటే ఊపిరాడక చచ్చింది కదా. సముద్రంలో ఉండే ఆ తిమింగలం అది ఎంత ఉంటుందో తెలుసా? అప్పుడే పుట్టిన తిమింగలం పిల్ల 3-4 ఏనుగులు బరువు ఉంటుంది అప్పుడే పుడితే. అలాంటి మొత్తం తిమింగలం బరువు ఎంత ఉంటుందో ఆలోచించుకోవచ్చు. అలాంటి తిమింగలం యొక్క కడుపులో గాలి ఆడదా, ఊపిరి ఆడదా, కళ్ళు కనపడతాయా? చీకటి, చిమ్మ చీకటి. ఎప్పుడన్నా చీకటి గదిలో ఎవరో లేకపోతే పిల్లి చూడండి, గుండె 200 సార్లు కొట్టేసుకుంటుంది. నార్మల్ గా కాదు, చాలా స్పీడ్ గా కొట్టేసుకుంటుంది. ఆ తర్వాత ఆగిపోవచ్చు కూడా. అలాంటిది ఒక భయంకరమైనటువంటి తుఫాన్లో కాళ్ళు చేతులు పట్టుకుని విసిరి పారేశారు. ఎవడైతే దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఎవడైతే భక్తుడో వాళ్ళేమో బయట విసిరేశారు. ఎవడైతే అన్నిలో వాళ్ళు దేవుని పూజించారు. విచిత్రం ఇక్కడ. అంటే ఇది కూడా దేవుని ఏర్పాటే. అంటే దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళ యొక్క వ్యతిరేకత ద్వారా దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి అన్యునికి ఒక మార్గం చూపించారు. తర్వాత అక్కడ నీనివే పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి ఈ తిరుగుబాటుదారుడే దేవుడు. ఆ మత్స్యం కొడుకులో కానీ ఊపిరి ఆడక అంతేమన్నా ఆక్సిజన్ ఉంటుందా? చెట్లు ఉన్నాయా? ఫ్యాన్ ఉందా? లైట్లు ఉన్నాయా? స్విచ్ చేసుకున్నాడా? ఏమీ లేదు. అందులో చచ్చిన శవంలాగా పడున్నట్లుగానే ఉంది. అలాంటి స్థితిలో దారి తెన్నులేక, దేవా ఇప్పుడు నీ మాటలని నీ దారిలో నేను నడుస్తాను. ఎప్పుడైతే అలాగే అన్నాడో 3 రేయింబవళ్ళు దాంట్లో ఉన్నాడు ఫుడ్. ఈ తిమింగలం తినే చిన్న చిన్న పెరుగులు ఉంటాయా, ఆకు చేపలు ఉంటాయా,
అవి ఎలా ఉంటాయి, టన్నులు టన్నులుగా ఆహారం ఉంటుంది, దాంట్లో కొట్టుకుపోతాడు. మామూలు చిన్న చిన్న చేప అయితే ఈ చేప బలే పెడుతుందిరా నాకు పెద్దదని కూర వండుకు తినేవాడేమో దాంట్లో. అదేమి లేదు అక్కడ పరిస్థితి. ఎలా ఉంది, అది తినేదే ఏకంగా పర్వతాలు లాంటి చేపలు తింటుంది. అది వీడికన్నా పెద్ద పెద్ద 10 అంతలు పెద్ద పెద్ద చేపలు తింటుంది. ఆ లోపలికి వచ్చిన చేప బహుశా వీడిని చూస్తే వీడిని తినేద్దేమో. ఎంత భయంకరంగా దాంట్లో ఆ యొక్క సిచ్యువేషన్ ఉంటే దేవుడు భద్రంగా అతను కూడా దాచాడు. ఎవరి గురించి, నశించిపోయేటటువంటి వాళ్ళని గురించి దేవుడు కాదు, దేవుడే మనుషుల్ని ఏర్పాటు చేసి ఆ మనుషుల ద్వారా తన మాటను ప్రకటింపజేసి ఆ నీనెవె ప్రజలందరినీ కూడా ఆయన ఏం చేశాడు అనమాట, రక్షించాడు. అంతేనా? పాత నిబంధనలో ఇవన్నీ కూడా ఎవరైనా సరే ఒక జనాంగం కానీ, ఒక రాజ్యం ఉండే ప్రజలు కానీ, ఒక ఇశ్రాయేలీయులు కానీ నాశనం కాబడుతూ ఉంటుంటే రక్షించడానికి దేవుడు ఆ ప్రజల్లో నుంచి ఒకళ్ళనే తీసి వాళ్ళ ద్వారా ప్రజలందరినీ రక్షించాడు. ఆ దేశంలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని మాత్రమే, ఎవరైతే ఆయన మాట వింటారో వాళ్ళని మాత్రమే. మరి మనకు ఎలా వచ్చింది రక్షణ? ఎవరి ద్వారా వచ్చింది? ఎంతటి వాళ్ళం మనం? ఇశ్రాయేలీయులమా, యోధా వాళ్ళమా, లేక ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళమా? మనకి అసలు బైబిల్కి ఏమైనా సంబంధం ఉందా? మనల్ని ఎలా రక్షించాడు? రక్షించడానికి ఏదైనా యోహాను వచ్చాడా, మోషే వచ్చాడా, అబ్రహాం వచ్చాడా? ఎవడు వచ్చాడు మనం రక్షించడానికి? దేవుడు ప్రతి కాలంలో, ప్రతి సమయంలో, ప్రతి ప్రాంతంలో రక్షించబడటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని కాపాడటానికి, నాశనమయ్యేటటువంటి వాళ్ళలో నుంచి వేరు చేసి రక్షించడానికి ఒక నాయకుడు కావాలి. మోషేని ఏర్పాటు చేసుకున్నాడు, నోవహుని ఏర్పాటు చేసుకున్నాడు, ఇక్కడ ఎస్తేర్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఇంకా చూసుకుంటూ పోతే చాలా మందిని దీంట్లో ఏర్పాటు చేసుకున్నాడు. చరిత్రలోకి మనం వెళ్ళొద్దు, అందులోంచి భావం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అది మనం గమనిస్తే, మన యోహానులోకి వెళితే యోహాను 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 26. అయితే మీరు నా గొర్రెలలో, జాగ్రత్త గమనించండి, చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. ఎవరి గురించి చెప్తున్నాడు? మన కోసమే. నమ్మినట్టే ఉంటాం. నిజమేనంటావా? చచ్చిపోతే పర్వతానికి వెళ్తామా? ఎంత దూరం ఉంటుంది, ఎంత పెద్దది ఉంటుంది, అందులో ఎలా ఉంటుందో, ఫ్యాన్ ఉంటుందా, ఏసీ ఉంటుందా? చాలా సార్లు ఒక రకమైనటువంటి నిర్లిప్తలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంత భక్తి అవసరమా? పొద్దుట లేచి వాక్యం చదవాలంటే చదవాలి, ఉపవాసాలు ఉండాలి, వారానికి ఎన్నిసార్లు ఇక్కడికి వెళ్ళాలా? వెళ్ళకపోతే ఏమవుతుంది? అది ఒకవేళ ఇంత భక్తి చేసేసి ఎంత కష్టపడిపోయి చచ్చిపోయిన తర్వాత లేకపోతే, అక్కడేమీ లేకపోతే పరిస్థితి ఏంటి? కష్టమంతా వృధా అయిపోతుంది కదా, ఎందుకు వచ్చింది ఇది అని అనుకుంటే ఏమవుతుంది? నమ్మరు, నమ్మని గొర్రెలు. అలాంటి వాళ్ళు మత్తయి 25వ అధ్యాయంలో ఎడమ వైపుకు వెళ్తారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. ఏమని నమ్మరు? సమస్త పాపాల నుంచి మిమ్మల్ని రక్షించి తన రాజ్యంలో ఉండటానికి, తీసుకుని వెళ్ళడానికి ఆయన శిలువ యాగం అయ్యి, తర్వాత మరణమయ్యి, పునరుద్ధానం అవటం అని నమ్మరు. అలా నమ్మరు కాబట్టి మీరు నా గొర్రెలు కాదు. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నా మాట వింటాయి. అలా వినే గొర్రెలు, లేదంటే వినే విశ్వాసుల్ని నేను పచ్చిక బయటలో నడిపిస్తాను. శాంతికరమైనటువంటి జలాల చెంత వాళ్ళని సేద తీరుస్తాను. దుఃఖంతో ఉండేటటువంటి వాళ్ళని సంతోషంగా మారుస్తాను. వాళ్ళ బాధ అంతా కూడా సంతోషంగా మారుస్తాను. అయినా సరే మీరు నమ్మరు. ఎందు గురించి అంటే నా మాట వినని గొర్రెలు నమ్మరు. అయితే ఇంకేం చెప్పినట్టు చూడండి, నా గొర్రెలు నా స్వరము వినుము, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఎవరు చెప్తున్నారు ఈ మాటది? ఎవరైతే మోషే కాదు, ఇక్కడ నోవహు కాదు, ఎస్తేరు కూడా కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కాదు. మన కోసం వాళ్ళు రాలేదు. వాళ్ళు దేవుడు ఏర్పాటు చేశాడు, కొంతమంది గురించి వచ్చాడు. మరి మనల్ని రక్షించడానికి ఏర్పాటు చేసేటటువంటి ఆయన మాట మనం వినాలా, వినకూడదు అనేది దీంట్లో తెలుస్తుంది. వినే గొర్రెలమా, వినని తెంగర గొర్రెలమా?
వినని గొర్రెలమైతే మేకల్లా మారిపోతాం. మేకల్లా మారిపోతే తీర్పులోనికి వెళ్తాం. తీర్పులోనికి వెళితే నిత్యనాశనంలోకి, పాతాళంలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటి? నా మాట వినాలి, వినిన వాళ్ళు రక్షణ పొందుతారు. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఈ మాట ఎవరి గురించి చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ఎవడునో వాటి నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. అంటే మన మొట్టమొదటి నోవహులో కాలంలో ఉన్న వాళ్ళందరినీ సాతాను అపహరించాడు. అలాగే ఈ మిగతా కాలంలో కూడా చాలా చాలా మంది దేవునికి వ్యతిరేకంగా ఉండి సాతాను చేత అపహరింపబడి నాశనం చేయబడ్డారు. కానీ ఇక్కడ ఎవరైతే నా మాట విని, నా స్వరం విని నన్ను వెంబడిస్తాడో నిత్య జీవంలోనికి నేను వారిని తీసుకుని వెళ్తాను. ఎప్పుడు కూడా వాళ్ళు నశింపరు, వాళ్ళెవ్వరూ కూడా నా నుంచి తప్పించబడరు అని ఇక్కడ చెప్పబడేటటువంటి ఈ మాట మన దీంట్లోనే 6వ అధ్యాయము 40వ వచనంగా చూసినట్లయితే ఎవరు చెప్తున్నారో ఈ మాట చూద్దాం. దేవుడు ఇప్పుడు మన అందరి గురించి సమస్త పాపాలు పరిహరింపబడి రక్షింపబడి తీర్పులోనికి వెళ్లకుండా ఆయన సన్నిధిలోనికి వెళ్ళడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ రక్షణకర్త అయినటువంటి 40వ వచనం చూద్దాము. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. ఇంతకుముందు ఏం చూసాం? ఇక్కడ 28వ వచనంలో ఎన్నటికి నశింపవు, ఎవడునో వాటి నా చేతిలో నుండి అపహరింపడు. 29వ వచనం చూస్తే 10వ అధ్యాయము యోహాను, నేనును వాటి నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. ఎవడిచ్చారనమాట? మనల్ని తండ్రి ఇచ్చాడు. ఇక్కడ ఏంటనమాట? ఇది విశ్వాసం నుంచి ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంచెదినమని నేను వారిని లేపుదును. అంటే ఏం చేయాలి? ఆయన యందు మనం విశ్వాసం ఉంచుతూ ఉండాలి. ఒకవేళ కానీ అవిశ్వాసంతో ఉన్న నిజమా అని అవ్వ అడిగినట్లుగా, అవ్వతో పాము అడిగినట్లుగా ఇది నేను విన్నది నిజమేనా అంటే ఆటోమేటిక్ ప్రత్యక్షంగా దేవుడే వచ్చి వాళ్ళతో మాట్లాడే ఆ సువర్ణ యుగంలో ఉన్న అవ్వాదాన్ని దారి తప్పితే ఇప్పుడు మనతోనే కూడా మనమే మనతో మాట్లాడుకుంటాం. పక్కన ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడక్కర్లేదు. మన యొక్క అంతరంగం ఏదైతే ఉందో ఆ అంతరంగంలో అంతరంగ పురుషుడైనటువంటి దేవుడు యేసు లేకపోతే ఆ అంతరంగ పురుషుడు మన సాతానికి అప్పచెప్తే అతను మాట్లాడతాడు, ఇది నిజమా? నువ్వు స్వర్గానికి వెళ్ళడం నిజమా? యేసుక్రీస్తు వారు రావడం, చనిపోవడం, సమాధి చేయబడడం, పునరుద్ధానుడై లేవడం నిజమా, నమ్మాలా అనే మాట ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అవిశ్వాసం మనకి వెళ్ళిపోతాం. ఇది నిజమేనా? నేనైనా స్వర్గంలోకి వెళ్ళగలనా అని కానీ అనుకుంటే చాలా చాలా అది ఇబ్బంది పడతాము. చివరిగా మత్తయి 14వ అధ్యాయము 28వ వచనం ఇది మనందరికీ వర్తిస్తూ ఉంటుంది. దీంట్లో ఒకసారి చూద్దాం. గొప్ప సృష్టికర్త, గొప్ప రక్షకుడు, శక్తిమంతుడు తనతో ఉన్నప్పటికీ కూడా ఇది నిజమా, ఇది నేనేనా అనేది ఏ విధంగా వచ్చింది? ఇక్కడికి 14వ అధ్యాయం మత్తయి 28వ వచనం చూస్తే పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచిన యొద్దకు వచ్చేటప్పుడు నాకు సెలవిమ్మని ఆయనతో నేను నీవే అయితే ఇన్నాళ్ళు చూస్తున్నాడు. మీరు ఎక్కడికో బయటికి వెళ్ళిపోయి మీ నాన్నగారు వచ్చారు, నాన్న నీవే అయితే నన్ను పేరు పెట్టి పిలు అంటే ఎలా ఉంటుంది? అంటే నాన్నని గుర్తుపట్టలేదా? తండ్రిని గుర్తుపట్టలేదా? తల్లిని గుర్తుపట్టలేదా? నీవే అయితే ఎంత ఇతను నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మనకి అందరికీ తెలిసి అదే చరిత్ర వద్దు మనకి. అక్కడ పెద్ద తుఫాను రావడం, వీళ్ళంతా అల్లబల్లోలం అయిపోయి దాంట్లో గుబులుగా ఉండి గుడ్డలు దడదడదడలు ఆడిపోతున్నాయి, చచ్చిపోతాను మన భయంతో. ఆ టైంలో యేసుక్రీస్తు వారు సముద్రం మీద నుంచి నడుస్తూ వస్తే గాలిని అలా గద్దించి ఆపిన సమయంలో ఈయన చూశాడు. నీవే అయితే ఏమాట చెప్తున్నాడు? నీవే అయితే, ఒకవేళ రక్షకుడు నీవే అయితే ఈ 4 నుంచి చూస్తూ ఉన్నారు 5 రొట్టెల సంగతి కానీ, లేదంటే ఇంకా ఎన్నో చూస్తూ ఉన్నారు. అంత ప్రత్యక్షంగా కనపడలేదు. అంత దూరాన్ని ఉండేటటువంటి వాళ్ళు 10,000 మందిలో అతి సుందరుడు, అతి శ్రేష్ఠుడైనటువంటి ఈయన్ని
10 మందిలో అయినా సరే గుర్తుపట్టగలిగినటువంటి ఈ సుందర సుకుమారుడు, ఈ సుందరాకారుణ్ణి నీవే అయితే, అంటే కూడా ఉన్న ఈ పేతురు పిలుస్తున్నాడు, నీవే అయితే దేవా అనిపించి ఇంకేం చెప్తున్నాడు, నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చేటప్పుడు నాకు సెలవిమ్ము. ఎంతో ఆశతో అడిగాడు, ఎంతో విశ్వాసంతో అడిగాడు, ఎంతో సంతోషంతో అడిగాడు. నీళ్ల మీద నడవడం అంటే సామాన్య విషయం కాదు. ఎప్పుడన్నా చూసారా? నీళ్లలో నడుస్తాం కానీ నీళ్ల మీద నడవను, అది మన వల్ల కాదు. నీళ్ల మీద నడిచే దేవుడు ఈయన కనపడితే, దేవా నీవే అయితే నన్ను కూడా నీళ్ల మీద నడిపించు. దేవుడు ఒప్పుకున్నాడా లేదా? యేసుక్రీస్తు ఒప్పుకున్నాడా లేదా? చూడండి 27 వచనం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళేటట్టు నీళ్ల మీద నడిచండి. ఆ తర్వాత చూడండి ఏమన్నా, కానీ ఆ కానియే మనకు కొట్టినటువంటి మొట్టమొదటి బోని అవకాశం ఏంటి? అవునా, ఇది నిజమా, జరుగుతుందా అనేదే. కానీ నీళ్ల మీద నడుస్తున్నాడు, దేవుడు చూస్తూ నడుస్తున్నాడు, విశ్వాసంతో నడుస్తున్నాడు. ఎవరైతే మన కోసం వచ్చారో ఆయన చూస్తూ నడుస్తున్నాడు కానీ అని మాట వచ్చింది. ఇది మనుషులకి అసాధ్యమైందే నీళ్ల మీద నడవడం అంటే. అయినా సరే రక్షకుడు ఎదురుగా ఉన్నాడు, ఇతను అతని మీద ఆయన మీద విశ్వాసం ఉంచాడు. నీవే అయితే నన్ను కూడా నీళ్ల మీద నడిపించమన్నాడు. సరే రా అన్నాడు. నడుస్తూ నడుస్తూ వెళ్తున్నాడు, వెళ్తూ ఉన్నాడు. దేవుని యేసుక్రీస్తునే చూస్తున్నాడు. అంత విశ్వాసం ఉంచాడు. అంటే ఇతని నమ్మకం ఏంటి? నా కోసమే ఆయన ఉన్నాడు కాబట్టి ఏం పర్వాలేదు. మీ ఇంట్లో మీ పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నట్లయితే అలా విసరండి. ఎంత భయపడిపోతారో మామూలుగా చెప్తే, పైనుంచి అలా కింద వదిలేయండి. మనకి చేతిలో అనుకోండి, వదిలేయండి. ఆ కుర్రోళ్ళు ఎంత భయపడిపోతారో 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు అయినా సరే. కానీ తండ్రి ఇలా ఉండి ఇలా పైకి ఎత్తుకొని కుదేసుకుంటే ఏం భయపడ్డు. ఎందు గురించి? ఆ చిన్న కుర్రాడు కూడా తెలుసు, కింద పడిగా ఊరుకుంటాడు మా నాన్న పడినప్పుడు, మళ్ళీ చేతులతో పట్టుకుంటాడు అని ఎంత ధైర్యంగా ఉంటుందో. ఒకవేళ కానీ కింద తండ్రి ఉండి పైనేమో అబ్బాయిని దూకేస్తే అతని నమ్మకం ఏంటి? మా నాన్న ఇక్కడ ఉన్నాడు, కింద మాత్రం పడినవాడు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నన్ను కాపాడుతాడు అని నమ్మకంతో దూకేస్తాడు పైనుంచి. మరి పైనుంచి కాదు, ఒకవేళ ఎత్తు నుంచి. అందరికీ అనుకునేది అంటే రక్షిస్తాడు అనే నమ్మకంతో. అలాగే నా యేసు నన్ను రక్షిస్తాడు అని నడుస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. విశ్వాస జీవితంలో లోకంలో పడి నశించుకోకుండా రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఇక్కడికి రావడం. మిగతా వాళ్ళందరినీ ఇప్పుడు మనం చూసినటువంటి చరిత్రలో ఎవరు నోవహుని ఎదురుగా పెట్టి ప్రజలు రక్షించాడు, కానీ ఎవ్వరూ కూడా నోవహుని చూడలేదు. అలాగే తర్వాత మోషేని చూసి దేవుడు మోషే ద్వారా అందరినీ రక్షించాడు. అలాగే ఎస్తేరు ద్వారా రక్షించబడటం జరిగింది. ఇప్పుడు మనకి ఇజ్రాయేలీలు కానప్పటికీ కూడా ఇజ్రాయేలీలమైనటువంటి అన్యులమైనటువంటి మన కోసం ఉన్న రక్షణ దేవుడు తన కుమారుణ్ణి ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి మోషేలాగో లేకపోతే నోవహులాగో అతను ఇక్కడ చేతి కట్టడం ద్వారా కాదు, ప్రాణం పెట్టుబడి ద్వారానే, ప్రాణం పెట్టుట ద్వారానే మనల్ని అందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుడు మనందరి కొరకు కూడా యేసుక్రీస్తు వారిని ఏర్పాటు చేసి మనల్ని భద్రపరచడానికి ఆయన ప్రణాళిక ఉంది. కాబట్టి మనం వినే గొర్రెలుగా ఉండాలా, వినని గొర్రెలముగా ఉండాలా? వినే గొర్రెలమైతే దేవుడే మనకు ఆయన ద్వారా మనల్ని అప్పగించాడు. లేదు అంటే మనల్ని మనమే నాశనానికి అప్పగించేటటువంటి వాళ్ళుగా ఉంటాము. మరి ఏ దారిలో ఉంటామో, ఏ విధంగా ఉంటామో మనమే పరిశీలించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. దేవుడు తన వాక్యాన్ని దీవించుకుంటాడు. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఘనమైన తండ్రి, గొప్ప దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు.